హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి వీడియోలో వచ్చేసి సూపర్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెసిపీ ఒకటి చూపిస్తానండి. చాలా సింపుల్గా ఉంటుంది, ఇంకా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట. చికెన్ ఫ్రై అయినా కూడా అన్నంలో కలుపుకొని తినడానికి వీలుగా ఉండేలాగా చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చేసిన ఎమ్మటే ఒట్టి ముక్కలే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా 1/2 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1 అరదబ్బ నిమ్మరసం పిండేసుకొని అన్నీ కూడా చికెన్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా నిమ్మరసం వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల చికెన్ మరి గట్టిగా లేకుండా జ్యూసీగా చాలా బాగుంటుందండి. మొత్తం ఇలా కలిపేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర డైరెక్ట్గా ధనియాల పొడి ఉంది కాబట్టి ధనియాల పొడి వేసుకుంటున్నానండి. మీ దగ్గర ధనియాల పొడి లేకపోతే ధనియాలు కూడా వేసుకోవచ్చు. అలాగే ధనియాలు వేసుకునేటప్పుడు 1 ఇంచు చెక్క, 2 లవంగాలు వేసుకోండి. ఇక్కడ నేను ధనియాల పొడిలో ఆల్రెడీ చెక్క లవంగాలు వేసుకొని మిల్లుకు పట్టించుకున్నాను అనమాట. ఇప్పుడు అందులోకి 2 యాలక్కాయలు, 1 5-6 మిరియాలు, 2 స్పూన్లు కారం వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. అలాగే ఒక 10 దాకా తెల్లబాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తెల్లబాయలు వేసుకున్న తర్వాత ఒకటేసారి ఫాస్ట్గా తిప్పేయకుండా కోర్సుగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇంకా చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా కాస్త మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి, ఫ్రై మాడిపోకుండా ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రానివ్వాలి. తర్వాత 3 పచ్చిమిరపకాయలని ఇలా చిలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకున్నారంటే చికెన్లో నుంచి నీళ్లు బయటికి రావడం స్టార్ట్ అవుతాయి. ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కనీసం 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అప్పుడే ముక్క సాఫ్ట్గా ఉడుకుతుందనమాట. 10-15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ముక్క అయితే చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్ని అయితే వేసుకొని కలిపేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ఆ మసాలాని కాసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. అలా ఫ్రై చేసుకోవటం వల్ల మసాలా పచ్చివాసన పోయి కాసేపటికల్లా చికెన్ కూడా ఇలా కలర్ చేంజ్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలాగే దగ్గరుండి కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోండి. అలాగే చికెన్ ఫ్రై మనకు అన్నంలో కలుపుకొని తినడానికి వీలుగా ఉండాలంటే కనుక ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. లేదు మాకు ఇంకా చికెన్ ఫ్రై డ్రైగా కావాలంటే కనుక ఇంకొద్దిసేపు మూత పెట్టకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే బాగా డ్రై రోస్ట్ అయిపోతుందండి. అలా డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవచ్చు. నేనైతే ఈ స్టేజ్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకున్నానండి. అయితే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చికెన్ ముక్క పైన బాగా ఫ్రై అయిపోయి లోపల జ్యూసీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.